అర్హత అండి. ఐఏఎస్ ఆఫీసర్ పాస్ కావాలంటే మెరిట్ కావాలి. అన్ని నిర్ణయాలు తీసుకున్నదంతా ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిదని ఇప్పుడే చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏది దాయాల్సిన పని లేదు, అన్ని అర్హతలను చూసిన తర్వాతనే ఇస్తున్నారు. కమిటీ ఈరోజు ముఖ్యమంత్రి ఉండరు, దాంట్లో మంత్రి గారు ఉండరు ఆ కమిటీలో, చైర్మన్ గారు ఉండరు ఆ కమిటీలో. అధికారులు పూర్తి స్థాయిలో సమీక్షించి ఈ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేస్తూ ఈరోజు ఇలాంటి పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని నిర్ణయం తీసుకొని వారు నిర్ణయించారు. ఆ పరిశ్రమ అక్కడ ఉన్న భూములకు నిర్ణయం చేస్తారు. వీరికి ఒక్కరికే కాదు. అధికారం కోల్పోయినాక ఎవడు బాగుపడొద్దని ఆలోచనలు ఉన్నట్టున్నారు మీరు. ఆయన కూడా వాళ్ళకి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని ఇక భూములు తీసుకొని ఇక చిన్న కంపెనీలలో పని చేసుకోనో లేకపోతే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని కొత్త కంపెనీ పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుబడితోటి ఒక భూమిని అప్లై చేసుకుంటేనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేవలం కేటీఆర్కి రేవంత్ రెడ్డి మీద కోపము, రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరు బాగుపడొద్దు, తెలంగాణ సమాజం కూడా వాళ్ళకు ఓట్లు అయినందుకు వాళ్ళు కూడా అనుభవించాలి, ఎవ్వరికి మంచి జరగొద్దన్న ఆలోచనే ఉంది కేటీఆర్కి. మీదేమో సెల్ఫిష్, మీరేమో దండుకోవాలి, దాచుకోవాలి, వేరే వాళ్ళు బతకడానికి కూడా వీలు కావద్దు. ఎందుకంటే అందరికీ కేటాయించినట్టు ఆయనకు కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుంటే 32 మందో 34 మందో శ్రీధర్ బాబు గారు చెప్పారు.